నేను అడుగుతున్నా ఈరోజు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఎంత కమ్ముతున్నారు? ఏమైనా బిల్లు ఇస్తున్నారా మీకు? ఆన్లైన్ పేమెంట్ ఉందా మీకు? కడాన కిళ్ళి కొట్టు. ఇక్కడ మా తమ్ముడు షాప్ ఉంది. ఈ షాప్ లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి. అక్కడ అవునా కాదా అని అడుగుతున్నా. బ్రాండీ షాపుల్లో ఉన్నాయని అడుగుతున్నా. ఇక్కడుండే బ్రాండు హైదరాబాద్ లో ఉందా? బెంగళూరులో ఉందా? కర్ణాటకలో ఉందా? అదే బ్రాండ్ జే బ్రాండ్. ఏ బ్రాండ్? ఎవరి బ్రాండ్? సైకో జగన్ బ్రాండ్. అది తాగితే క్వార్టర్ వేసుకుంటే కైకెక్కదు, కిక్కెక్కదు. వస్తుందా కిక్? వస్తుందా క్వార్టర్ బాట్లకి? రెండో క్వార్టర్ వేసుకుంటే కడుపులో మంట వస్తుంది. అవునా కాదా? నాసిరకం, ఆరోగ్యానికి హానికరం. కానీ సైకోకు ఆదాయం. అంటే నీ ఆదాయం కోసం 30,000 మంది చంపేసి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఇది వాస్తవనా కాదా? వాస్తవం అంటే చేయలేకపోతానందరూ. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడా లేదా? నేనున్నప్పుడు పెరిగాయా? పెంచానా? కరెంటు కొరత నుంచి మిగులు తెచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నాయకత్వం. ఇది దివాళా కోరు, అసమర్థుడు. ఇంకొక విషయం నేను అడుగుతున్నా. ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? ఏం తమ్ముడు, చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి అవునా కాదా అని అడుగుతున్నా. ఏమి చెప్పారు మీరు ఎన్నికల ముందు? ముద్దులు పెట్టాడు, తల మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత బాదుడే బాదుడు, పిడిగుద్దులు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నాకేదో కోపం ఉండి చెప్పడం లేదు. ఆవేదన, బాధ మా తమ్ముడు చూపిస్తున్నాడు. మా తమ్ముడు గుద్దుడే గుదట మరి బాగా యాక్ట్ చేస్తున్నాడు. అలాంటి తమ్ముడు అవసరం. జగన్మోహన్ రెడ్డి ఎటు నటిస్తాడో ఆ నటన మా తమ్ముడు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, ఎంత దుర్మార్గుడంటే, మీ ఆదాయం పెరిగిందా ఈ కడపలో? మీ ఖర్చులు తగ్గాయా ఈ కడపలో? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా ఈ కడపలో? ఇంకా మళ్ళా ఓటేయాలనుకుంటారు? ఇంకా ఉంది మీలో రోషం రాలా? మీకు కోపం రాలా? ఏంటి నేను అడుగుతున్నా. ఈరోజు ఒక పక్క చూడండి, ఇది అయింది. నిన్న మొన్న వచ్చాడు. ఎవరిని పెట్టుకొని వచ్చాడు? ఎంపీగా ఎవరిని పెట్టుకొని వచ్చాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. పాపం అవినాష్ రెడ్డి పిల్లవాడు, ఏమీ తెలియదు. అవునా కాదా తమ్ముళ్ళు? పిల్లవాడైతే ఎక్కడికి పోవాలి? పార్లమెంట్ గా, స్కూల్ గా? ఎక్కడికి వెళ్ళాలి? పిల్లవాడు పోవాల్సింది బడికి పోవాలి. అవునా కాదా? పలక బలం ఇచ్చి, అవసరమైతే ఆయనకి డబ్బులు కూడా లేకపోతే మనం కలిసి చందాలు వేసుకొని పుస్తకాలు కొనిచ్చి, పలక బలం కొనిచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పి, జగన్మోహన్ సైకో మీ తమ్ముణ్ణి ఎలిమెంటరీ స్కూల్ పంపివా, నేర్చుకోమని చెప్పాలా లేదా? చెప్పతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, ఇంత అరాచకం చేసేవాడిని నేను చరిత్రలో కూడా ఇలా
రావణాసురుడు నిన్నాం, నరకాసురుడు నిన్నాం, బకాసురుడు నిన్నాం, సైతాన్ పేరున్నాం. కానీ ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలా. అందరూ కలిపితే ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.